మనకే విధంగా ఉపయోగం, ఎస్పెషల్లీ ఫర్ ఇప్పుడు ఇండియా. మన స్టూడెంట్స్ అంతా ఎనికి వచ్చేస్తున్నారు రానివ్వండి, మనకు వై కాంట్ వి డెవలప్ దట్ కైండ్ ఆఫ్ థింగ్? కానీ వచ్చే వాళ్ళు క్వాలిటీ ఉందా? వై నాట్? క్వాలిటీ కాదు, అక్కడ ఇంకా వస్తున్నారని కూడా మనం ఇప్పుడే అనలేము, ఇంకా చూడాలా. ఇప్పుడు గ్రీన్ కార్డు తీసేసి ఇదంతా చేస్తే వస్తారు, కానీ ఆపర్చునిటీస్ తగ్గినాయి అంటున్నా. కానీ కానీ నేను అనేది ఏంటంటే అక్కడ ఎడ్యుకేషన్లో ఇన్వెస్ట్ చేసినట్టుగా మనం చేసామా? ఇప్పుడు అవకాశం ఉంది. ఎస్, ఇప్పుడు అవకాశం ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. ఒక యూరోపు తప్పకుండా చేయాల్సి వస్తుంది. యూరోప్లో ఆల్రెడీ ఎడ్యుకేషన్ ఇన్వెస్ట్మెంట్ బాగా ఉంది, కానీ దే వర్ స్లీపింగ్ బికాస్ ఎవ్రీథింగ్ వాజ్ టేకెన్ కేర్ బై ది సెక్యూరిటీ వాజ్ టేకెన్ కేర్ బై అమెరికా. సో వాళ్ళు దే వెంట్ ఇన్ టు డిఫరెంట్ దిస్ థింగ్. అటు యూరోప్కైనా ఇటు థర్డ్ వరల్డ్ కంట్రీస్కైనా కూడా ఐ థింక్ దిస్ అన్ ఆపర్చునిటీ టు డెవలప్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్, టు డెవలప్ ది మ్యానుఫ్యాక్చరింగ్, టు డెవలప్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్. బిలీవ్ మై వర్డ్స్, ఒక యుఎస్ ఒక అంత పెద్ద ఇది కావడానికి కారణము ద కనెక్షన్ బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ యూనివర్సిటీస్. మరి ఆ యూనివర్సిటీస్కి వచ్చే పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు? స్కూల్స్ నుంచి వచ్చినారు. అన్లెస్ యూ ఇన్వెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్, ద ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్మెంట్ పర్సంటేజ్ జీడిపి వైజ్ పెరగకుండా ఉంటే కంట్రీస్ ప్రోగ్రెస్ అవ్వవు.